హాయ్ అండి. హాయ్ అండి, నేను మీ సీత. ఈరోజు అయితే నేను దొండకాయ రైస్ చేస్తున్నానండి. ఇంకో ఉడికించి పెట్టుకున్నానండి రైసు. దొండకాయ ముక్కలను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర అండి. అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా అండి. అయితే తాలింపు సామాను ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు వేసేస్తున్నానండి. దొండకాయ రైస్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేద్దామండి. వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేద్దామండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా వేసేద్దామండి. వేసేసి బాగా కలిపేసుకుందామండి. అవి బాగా ఎగిపోయినాయండి. ఇప్పుడు రైస్ని వేసుకుని బాగా కలిపేసుకుందాం. రైస్ అంతా వేస్తానండి. ఇప్పుడు బాగా కలిపేస్తాను. సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కానీ నచ్చితే